నా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు పొలంలోకి వెళ్ళారా? కొంతమంది వెళ్ళారు, కొంతమంది ఉండిపోయారు. అందరికీ నమస్కారం. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం పాత మల్లంపేట సర్వే నంబర్ 850పై మనం ఉన్నాము. ఇక్కడ నా పక్కన ఉన్నటువంటి వారందరూ కూడా గదబపాలెం ఆదివాసీ గిరిజనులు, గదబ తెగకు చెందినవారు. గదబ తెగను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పీవీటీజీ కేటగిరీకి చెందినటువంటిదిగా గుర్తించింది. దాంతోపాటు వాల్మీకి తెగకు చెందినటువంటి ఆదివాసీ రైతులు కూడా ఉన్నారు. అయితే ఈ గ్రామం కొయ్యూరు మండలంలో ఉంది, కానీ వారు సాగు చేసినటువంటి భూమి పాత మల్లంపేట గొలుగొండ మండలం అనకాపల్లి జిల్లాలో ఉంది. ఇక్కడ చూడండి, నా దగ్గర 3 వృద్ధులు ఉన్నారు. వీళ్ళు సుమారు 70 నుంచి 75 సంవత్సరాల వయసు ఉంటుంది. వీళ్ళు చిన్నప్పటి నుంచి మీకు వెనకాతలు కనిపిస్తున్నటువంటి భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. అంటే దగ్గర ఎంత తక్కువ కాదనుకున్నా 60-70 సంవత్సరాలుగా వీళ్ళు ఈ భూమిని సాగు చేస్తున్నారు. కానీ మనం భూమి రికార్డులు కానీ పరిశీలిస్తే ఈ సాగుదారుల యొక్క పేర్లు ఎక్కడా కూడా మనకి రికార్డులో ఈ భూమి సాగు చేస్తున్నట్టుగా కనిపించదు. ఒకవేళ వీరి పేర్లు కానీ సాగుదారులుగా నమోదై ఉండుంటే 12 సంవత్సరాల పాటు భూమిలో సాగులో ఉన్నందుకు వారికి అడ్వర్స్ పొజిషన్ కింద ఈ భూమి మీద శాశ్వత హక్కులు వచ్చిండేవి. 12 కాదు, 12, 12, 24, 24, 24, 48 సంవత్సరాలుగా సాగులో ఉన్న వీరి పేర్లు ఎక్కడా కూడా రికార్డులో నమోదు కాలేదు. మా అమ్మ, నీకు పని ఉందా? మరి ఉండు. ఇప్పుడు చూడండి, ఇక్కడ భూమి ఉంది. ఈ భూమిలో ఆదివాసీలు ఉన్నారు. కానీ ఎక్కడో అమెరికాలో ఉండి మన భారతదేశాన్ని విడిచిపెట్టి అక్కడ ఉద్యోగాల కోసం అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగాలు చేసుకొని అక్కడ డాలర్లు సంపాదించడమే కాదు, అమెరికా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అక్కడ పౌరసత్వం తీసుకొని భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నటువంటి వారే రికార్డెడ్గా ఈ భూమికి హక్కుదారులని, వారే ఈ భూమికి సాగుదారులని తప్పుడు నివేదికలు తయారు చేశారు స్థానిక రెవెన్యూ అధికారులు. ఒకసారి వాళ్ళు తయారు చేసినటువంటి రిపోర్ట్ మనం చూద్దాం. ఇది మీరు బాగా గమనించండి. 2022వ సంవత్సరం డిప్యూటీ తహసీల్దార్గా ఉన్నటువంటి ఆయన జూన్ నెలలో జిల్లా సర్వేకి రాసినటువంటి రిపోర్టు. ఇందులో ఎక్కడా కూడా ఈ ఆదివాసీల భూమిలో సాగులో ఉన్నట్టుగా మీకు ఒక అక్షరం ముక్క కనిపించదు. అదేవిధంగా మండల సర్వేర్ తయారు చేసినటువంటి రిపోర్ట్ కనుక మనం చూస్తే అందులో 23 ఎకరాల 40 సెంట్లు భూమి సాగు చేస్తున్న వారు ఈ భూమి మాది కాదు, మాకు ఈ భూమి వదిలేయడానికి అభ్యంతరం లేదని చెప్పి ఈ నివేదికల్లో రాశారు. కానీ 2 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మొత్తానికి వాస్తవాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది. ముప్పై 37 ఆదివాసీ కుటుంబాలు 40 ఎకరాల 94 సెంట్లు అంటే సుమారుగా 41 ఎకరాల భూమిలో సాగులో ఉన్నారని, ఇప్పుడు మీరు చూసినటువంటి ఇక్కడ చర్చి, ఇక్కడ చూసినటువంటి ఇళ్ళు, దాని తర్వాత ఉన్నటువంటి దేవాలయాలు ఈ భూమిలోనే ఉన్నాయని, ఈ భూమిలో వారు జీడి తోటలు, మామిడి తోటలు పెంచుకొని ఉన్నారని, ఎవరికైతే క్రీచీటీ ఉండి టైటిల్ క్లెయిమ్ చేస్తున్నారో, హక్కును క్లెయిమ్ చేస్తున్నారో వారు భూమి మీద లేరని, సాగులో లేరని చరిత్రలో మొట్టమొదటిసారి అధికారులు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఏ రైతు ఎక్కడున్నాడన్న దాన్ని వాళ్ళు ఈ విధంగా సర్వే చేసి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఒకసారి ఇప్పుడు ఈ రెండు మనం పోల్చి చూద్దాం. 22వ సంవత్సరంలో తయారు చేసినటువంటి దొంగ సర్వే రిపోర్టు 2024 జనవరిలో తయారు చేసినటువంటి వాస్తవాలను చెప్పేటువంటి రిపోర్టు. 22 నుంచి 24కి ఈ మార్పు రావడానికి కారణం ఇక్కడ ఆదివాసీలు చేసినటువంటి పోరాటం. అనేక సార్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర, ఆర్డీఓ కార్యాలయం దగ్గర, ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ధర్నాలు చేయడమే కాదు, ఇదే గ్రామంలో రిలే నిరాధ్యక్ష శిబిరం ఏర్పాటు చేస్తే దానికి గిరిజన కమిషను ఇక్కడికి రావడం జరిగింది. నర్సీపట్నం ఆర్డీఓ, తర్వాత పాడే సబ్ కలెక్టర్ కూడా ఇక్కడికి వచ్చి దీక్షా శిబిరంలో ఉన్న వారితో మాట్లాడడం జరిగింది. ఒక సుదీర్ఘ పోరాటం సాధించిన విజయం ఏంటనంటే ఆదివాసీలు సాగులో ఉన్న విషయాన్ని దాచిపెట్టి
తప్పుడు నివేదికలు రాస్తున్నటువంటి అదే అధికారులతో వాస్తవాలు మనం చెప్పించి ఆదివాసీలు స్థిరమైనటువంటి సాగులో ఉన్నారన్న రిపోర్టుని సంపాదించడం రాయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి అధికారులకు మేము ముందుగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము. అధికారులందరూ కూడా అవినీతి పరులని మేము అంటం లేదు, అందులో కొందరు మంచి వాళ్ళు ఉండొచ్చు. అలాంటి మంచి మనసు ఉన్నటువంటి వారి కృషి కూడా ఉంది ఇందులో. దాంతోపాటు ఆదివాసీలు సమిష్టిగా ఎవరు ఎన్ని రకాలుగా బెదిరించినా, ప్రలోభాలు పెట్టినా పట్టుదల వదలకుండా చేసినటువంటి కృషి కూడా ఉంది. దాని ఫలితమే ఆదివాసీలు సాగు అనుభవంలో ఉన్నారు అని నిర్ధారిస్తూ ఇచ్చినటువంటి ఎంజాయ్మెంట్ రిపోర్టు, ఎంజాయ్మెంట్ మ్యాప్ని మనము చూడవచ్చు. ఇదే విధంగా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాల్లో ఉన్నటువంటి ఆదివాసీలు గదమపాలెం ఆదివాసీల పోరాట స్ఫూర్తిని తీసుకొని తాము ఎక్కడైతే భూములు సాగు చేస్తున్నారో ఆ భూముల్లో ఉన్నటువంటి ఆదివాసీల యొక్క ఎంజాయ్మెంట్ సర్వే చేయించడానికి డిమాండ్ చేయాలి, దాన్ని మనం సాధించాలని కోరుతూ అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం తరఫున ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు అందరికీ కూడా మేము హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియచేస్తున్నాం. మీ యొక్క పోరాట స్ఫూర్తిని మన జిల్లాలోనూ ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి ఆదివాసీలు కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ. సాగు భూములను కాపాడుకుందాం, సాగు భూములను కాపాడుకుందాం. పట్టా హక్కులు వచ్చేంత వరకు పోరాడుదాం, పట్టా హక్కులు వచ్చేంత వరకు పోరాడుదాం.